ఫ్యాక్ట్ ఏంటంటే షాలో బ్రీతింగ్. ఇది మనం చాలా రోజుల నుండి చేస్తున్న ఒక డేంజరస్ హ్యాబిట్. నిజం చెప్పాలంటే 99% ఆఫ్ పీపుల్, ఎస్పెషల్లీ యూత్ అండ్ చిల్డ్రన్, రాంగ్ వేలో బ్రీత్ చేస్తున్నారు. మనకు తెలియకుండానే ఈ హ్యాబిట్ వల్ల మన హెల్త్ని చాలా డ్యామేజ్ చేసుకున్నాం. సో ఈ షాలో బ్రీతింగ్ ఎక్కువగా ఎవరు చేస్తారంటే యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్, స్ట్రెస్, లాంగ్ అవర్స్ ఆఫ్ సిట్టింగ్. మనం అన్కాన్షియస్లీ చెస్ట్ బ్రీతింగ్కి అలవాటు పడిపోయాం. షాలో బ్రీతింగ్లో ఎయిర్ చెస్ట్ వరకే వెళ్తుంది, లంగ్స్ ఫుల్గా యూజ్ అవ్వవు. సో ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతుంది. దీనివల్ల బాడీ స్ట్రెస్ మోడ్లో ఉంటుంది, హార్ట్ రేట్ పెరిగిపోతుంది. సో బ్రెయిన్కి డేంజర్ సిగ్నల్ వెళ్తుంది. సో ఇన్ దిస్ మోడర్న్ ఎరా ఎయిర్ పొల్యూషన్, డస్ట్, బ్యాక్టీరియా చాలా ఎక్కువ. సో చాలామంది రన్నింగ్ చేస్తున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, స్ట్రెస్లో ఉన్నప్పుడు దే యూజ్ టు టేక్ బ్రీత్ త్రూ ద మౌత్. సో విచ్ ఈస్ వెరీ డేంజరస్. ఎందుకంటే మన నోస్లో నైట్రిక్ ఆక్సైడ్ అనే గ్యాస్ రిలీజ్ అవుతుంది. సో ఇది ఎయిర్ని ఫిల్టర్ చేస్తుంది, బ్యాక్టీరియా అండ్ డస్ట్ని బ్లాక్ చేస్తుంది. సో ఇట్ విల్ ఇంప్రూవ్ ద ఆక్సిజన్ అబ్జర్ప్షన్ ఆల్సో. సో మౌత్ బ్రీతింగ్లో ఈ ప్రొటెక్షన్ అస్సలు ఉండదండి. సో మౌత్ బ్రీతింగ్ చేస్తున్నారంటే డస్ట్, బ్యాక్టీరియా ఇవన్నిటికీ మన బాడీలోకి ఎంటర్ అవ్వడానికి డైరెక్ట్ పర్మిషన్ ఇచ్చినట్టే. సో విచ్ ఈస్ వెరీ హార్మ్ఫుల్. సో మౌత్ బ్రీతింగ్ని అవాయిడ్ చేయండి. సో షాలో బ్రీతింగ్ వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే లంగ్ ఇన్ఫెక్షన్స్, క్రోనిక్ స్ట్రెస్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లో ఎనర్జీ ఎక్సెట్రా. సో ఇవన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే డీప్ బ్రీతింగ్. సో డీప్ బ్రీతింగ్లో ఎయిర్ అనేది బెల్లి వరకు వెళ్తుంది. సో బాడీ అనేది చాలా రిలాక్స్ మోడ్లో ఉంటుంది. సో డీప్ బ్రీతింగ్ ప్రాసెస్ ఏంటంటే స్టెప్ 1, స్ట్రైట్గా కూర్చోండి, షోల్డర్స్ రిలాక్స్ చేయండి. స్టెప్ 2, ఒక చెయ్యి చెస్ట్ పైన వేయండి అండ్ ఇంకో చెయ్యి బెల్లి పైన వేయండి. స్టెప్ 3, నోస్ ద్వారా స్లోగా ఇన్హేల్ చేయండి, హోల్డ్ ఇట్ ఫర్ 4 seconds అండ్ బెల్లి ఎక్స్పాండ్ అవ్వాలి. స్టెప్ 4, నోస్ ద్వారా స్లోగా ఎక్స్హేల్ చేయండి, హోల్డ్ ఇట్ ఫర్ 6 seconds. బెల్లి అనేది కాంట్రాక్ట్ అవుతుంది. సో బెనిఫిట్స్ ఫర్ డీప్ బ్రీతింగ్ ఏంటంటే సో ఇక్కడ బెటర్ బ్లడ్ సర్క్యులేషన్ ఓవరాల్ ద బాడీ. సో బెటర్ స్లీప్ విచ్ ఇంప్రూవ్స్ డైజెషన్, స్ట్రాంగ్ ఇమ్యూనిటీ సిస్టమ్, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి. సో ఈ డీప్ బ్రీతింగ్ అనేది మనం డైలీ 5 minutes చేస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది మన లైఫ్లో. సో ఈ వీడియో మీకోసం మాత్రమే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం, ఎస్పెషల్లీ చిల్డ్రన్కి ఈ డీప్ బ్రీతింగ్ హ్యాబిట్ నేర్పించండి. సో స్మాల్ హ్యాబిట్, బిగ్ హెల్త్ ఇంపాక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ థింక్ నోవా, వేర్ ఎవ్రీ అదే బిగిన్స్ విత్